తమిళ మహాకవి కంబన్ తమిళంలో వ్రాసిన రామకథ శ్రీ రామావతారం. దానికి తెలుగు సేత నా ఈ సంక్షిప్త కంబ రామాయణం. రామచంద్ర, ఆ విషయం నేను చెప్తాను అని హనుమస్వామి చెప్పటం మొదలుపెట్టాడు. వాలి సుగ్రీవులు అన్నదమ్ములు. వాలి పెద్దవాడు, మహాబలవంతుడు. అతని బలమింత అని ఎవరూ చెప్పలేనంత బలసంపన్నుడు. కుమారస్వామి శూలము కూడా అతని గుండెలను చీల్చివేయలేదు. ఆయన ఒక్కడే మంధర పర్వతాన్ని అవలీలగా ఎత్తి పాలసముద్రంలో వేసి కవ్వంలాగా తన 2 చేతులతో ఆ సముద్రాన్ని చిలుకగల శక్తి సంపన్నుడు. ఒక పర్వతం మీద నుంచి మరొక పర్వతం మీదకు అతి తేలికగా అంగలు వేయగలడు. ఆయన నిటారుగా నిలుచుని నల్లటి మేఘాలను బంతుల వలె చెదరగొడుతూ ఆటలు ఆడుకోగలడు. తన ఎదురుగా నిలుచుని తనతో యుద్ధము చేయు వారి బలములో సగము క్షీణించి తనకు చేరున్నట్లుగా వరము పొందినవాడు. ప్రతిరోజు అష్టదిక్కుల అంతము వరకు వెళ్ళి అక్కడి దేవీ దేవతలకు పూజలు చేసి వస్తాడు. అతని వేగమును అందుకోలేక వాయువు కూడా సిగ్గుపడతాడు. ఒకసారి రావణుడిని వాడి 20 భుజాలను ఏమాత్రమూ కదలకుండా తన తోకతో గట్టిగా చుట్టి బంధించి ప్రపంచమంతా తిరిగి వచ్చాడు. ఆ సమయంలో రావణుడి రక్తం కారి భూమి మీద పడని ప్రదేశమే లేదు. అప్పటి నుండి వాలి తోక కనిపించినా చాలు, రావణుడు ఆ ప్రాంతం నుండి చల్లగా జారుకుంటాడు. అటువంటి మహాబలశాలి అయిన వాలి మా రాజు. సుగ్రీవుడు యువరాజు. వాలి ఇంద్రదేవుడి పుత్రుడు. సుగ్రీవుడు సూర్యభగవానుడి తనయుడు. ఒకరోజు మాయావి అనే అత్యంత బలశాలి అయిన వాలి శత్రువు వాలిని ద్వంద్వ యుద్ధానికి ప్రేరేపించాడు. కొంతసేపు యుద్ధం జరిగిన తర్వాత వాడికి అర్థమయ్యింది, వాలి ముందు నిలుచుని పోరాడే శక్తి తనకు లేదు అని. ప్రాణభయంతో పారిపోయి ఒక గుహలో దాక్కున్నాడు. కోపంతో ఊగిపోతున్న వాలి వాడిని వెంటాడి వేటాడాలని నిశ్చయించుకొని వాడిని తరుముతూ తాను కూడా వెళ్ళాడు. అన్నను అనుసరించాడు సుగ్రీవుడు. వాడు దాక్కున్న గుహలోకి తాను వెళ్ళబోతూ సుగ్రీవుడిని గుహ ముందు కాపలాగా ఉంచాడు వాలి. వాడు తప్పించుకు బయటకు రాకుండా చూడటం సుగ్రీవుడి పని. 28 నెలలు గడిచిపోయినవి. ఎంతకాలానికి అన్న బయటకు రాకపోయేసరికి సుగ్రీవుడిలో ఆందోళన మొదలయ్యింది. ఆ సమయంలో మేమందరము సుగ్రీవుడి వద్దకు వచ్చాము. మేమంతా 28 నెలలుగా రాజులేని రాజ్యంలో ఉంటున్నాము. రాజు లేడు, యువరాజు లేడు, అరాచకము ప్రబలుతుంది అన్న బాధ మమ్మలను పీడిస్తున్నది. యువరాజుగా నీ కర్తవ్యం నీ ప్రజలను ఏలుకొనుట కావున నీవు కిష్కింధకు మరలి వచ్చి పట్టాభిషిక్తుడవు కావాలనని మేమందరము సుగ్రీవునిపై ఒత్తిడి చేసినాము. కానీ సుగ్రీవుడు మొదట ఒప్పుకొనలేదు. అన్న ఏమైనాడో తెలియకుండా అన్న అప్పచెప్పిన పని వదిలి రావడము ఆయనకు ఇష్టం లేదు. ఇది నేరము, నేను రాను అని పట్టుబట్టినాడు. ఇంతకాలము రాలేదు అనగా ఇక వాలి లేడన్నట్లే. కావున నీవు వచ్చి రాజ్యము ఏలవలసినదే అని మేమందరము పట్టిన పట్టు ముందు సుగ్రీవుడు తలవంచక తప్పలేదు. అప్పుడు మేమందరము మాయావి తిరిగి రాకుండా గుహముఖద్వారానికి అడ్డముగా పెద్ద పెద్ద బండరాళ్లు పెట్టి మూసివేసి కిష్కింధకు తిరిగి వచ్చి సుగ్రీవుని పట్టాభిషిక్తుని చేసితిమి. కొంతకాలము గడిచినది. మాయావిని చంపి వాలి గుహద్వారము వద్దకు వచ్చి చూడగా ఆయనకు అది మూసివేసి కనపడినది. అత్యంత నమ్మకస్తుడు వినయశీలి అయిన నా తమ్ముడు ఇటుల ఎందుకు చేసినాడు అని మొదట అనుకున్న వాలి తన తోకతో కొండరాళ్లను తొలగతోసి పెద్ద పెద్ద బండరాళ్లను తన కాలితో ఒక్క తాపు తన్నగా అవి ఆకాశంలోనికి బంతుల వలె ఎగిరిపడినవి. కిష్కింధకు తిరిగి వచ్చిన వాలికి సింహాసనంపై సుగ్రీవుడు కనిపించినాడు. సజీవుడై ఉన్న అన్నను చూడగానే సుగ్రీవుడు గబగబ లేచి వచ్చి సాష్టాంగ నమస్కారం చేసినాడు. అది పట్టించుకొని వాలి పండ్లు పటపట కొరుకుతూ సుగ్రీవుని ముష్టిఘాతములతో గాయపరిచినాడు. చంపివేయవలనని చేయి ఎత్తగా అది గ్రహించి పారిపోయి మేమందరము కూడా ఇచటికి వచ్చినాము. ముల్లోకాలలో ఎక్కడ నక్కినా అక్కడికి వాలి వచ్చి సుగ్రీవుని చంపగలడు. కానీ ఒక శాప కారణము చేత ఈ పర్వత పరిసర ప్రాంతములలో వాలి అడుగు పెట్టలేడు. అందువలన మేమందరము ఇచ్చట సురక్షితముగా కాలం గడుపుతున్నాము. సుగ్రీవుడు వెళ్ళిపోయిన తరువాత బలవంతంగా ఆయన భార్య అయిన ఉరుమైను తాను చేపట్టినాడు వాలి. ఇక్కడ ఒక విషయం గమనించాలి. వాల్మీకంలో ఆవిడ పేరు రుమ. కంబన్ ఆవిడను ఉరుమైను
ఉరుమై అని చెప్తారు. అప్పటి వరకు ప్రశాంతంగా కథ విన్న రామచంద్రమూర్తి సుగ్రీవుని భార్యను వాలి తనదిగా చేసుకున్నాడన్న మాట వినగానే క్రోధమూర్తి అయినాడు. కనులు ఎర్రగా మారినవి. సుగ్రీవుని వైపు చూసి, 14 లోకాలలో ఇక వాలిని రక్షించువాడెవ్వడూ లేడు. నా ధనుర్విముక్త శరము అతని గుండెలను బద్దలు కొట్టగలదు. ఏడి వాలి ఎక్కడ? నాకు చూపు అని ధనస్సును పిడికిలితో బిగించి గట్టిగా పట్టుకుని తన ఆసనముపై నుంచి లేచినాడు రామచంద్రుడు. రాముని మాటలు విని దుఃఖ సముద్రంలో అప్పటి వరకు మునిగి ఉన్న సుగ్రీవుడు ఒక్కసారిగా ఆనందార్ణవములో తేలియాడసాగాడు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.